హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిడిక్టేష్ అద్భుత స్పెషల్. ఈరోజు రెసిపీ అయితే మిల్ మేకర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా మనమైతే ఒక ప్యాన్ పెట్టేసి వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మిల్ మేకర్లను వేసేసి ఒక 5 మినిట్స్ నుంచి తీసేయాలి. మళ్ళీ దాని తర్వాత కోల్డ్ వాటర్లో ఇలా మనం 2 టైమ్స్ మంచి వాష్ చేసి వాటర్ మొత్తం లేకుంటే ఇలా తీసేయాలి దాంట్లోకించి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ మంచి ఫ్రై అయిన తర్వాత జింజర్ పేస్ట్ వేయాలి. జింజర్ పేస్ట్ కూడా అలా మంచి ఫ్రై చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తుంటే తొందర ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మంచి ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం కావాల్సినంత కర్రీకి సరిపడైతే పసుపు అయితే వేసుకుందాము. ఇలా పసుపు వేసి మరొకసారి మంచిగా ఫ్రై చేయాలి. పసుపు కూడా మంచిగా కొంచెం వేగితే అప్పుడు పచ్చి స్మెల్ అస్సలు రాదు. ఇప్పుడు ఇందులోకి మిల్ మేకర్లు అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా మిల్ మేకర్లు వేసుకొని మళ్ళీ మరొకసారి మంచిగా మిక్స్ చేయాలి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టండి, హైలో పెట్టకూడదు. కొంచెం సేపు మాత్రం సిమ్లోనే ఉండాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం పుదీనా వేద్దాం. పుదీనా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఎంత బాగా అనిపిస్తుందో చూడడానికి, కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కావాల్సినంత కారం అయితే యాడ్ చేసుకుందాం. కారం అయితే టేస్ట్కి తగ్గట్టు అంతే. ఇలా కారం వేసుకొని మళ్ళీ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ టైంలో వేస్తే ఏంటంటే ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కారం అంతా లోపల వరకు మంచి పట్టుకుంటుంది. మనం మిల్ మేకర్ తింటుంటే స్పైసీగా బాగా టేస్ట్ తెలుస్తుంది, అన్ని స్పైసెస్ కూడా పట్టుకుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కర్డ్ అనేది వేసుకోవాలి. కర్డ్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రేవీ అంతా కూడా మంచిగా ఉంటుంది. అలాగే ఈ మనం స్పైసెస్ కారం ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సాల్ట్ వేసుకున్నాక నేనైతే టేస్ట్ కోసం అయితే కొంచెం చికెన్ మసాలా వేస్తున్నా. చాలా బాగుంటుంది. ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు. చికెన్ మసాలా, గరం మసాలా కంటే చికెన్ మసాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేయాలి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా అన్నీ వేయంగానే. ఇలా వేసేసి మనం ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలాగా జస్ట్ ఒక చిన్న గ్లాస్ అండి, చిన్న గ్లాస్ అని కొలత అయితే ఏమీ లేదు. జస్ట్ మనం గ్రేవీకి సరిపడా ఇలా వేసుకొని సిమ్లో పెట్టి జస్ట్ అలా ఒకసారి కలిపేసి మనం ఒక 5 మినిట్స్ ఉన్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా. బగారా రైస్కైనా చపాతీకైనా సూపర్గా ఉంటుంది. వైట్ రైస్ కూడా బాగుంటుంది, కానీ వైట్ కంటే బగారాకి అలాగే చపాతీకి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అయితే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నేనైతే వెంటనే ఇప్పుడు పెట్టుకొని తినేయడమే. చూస్తుంటే ఎంత వేడిగా కలర్ఫుల్గా ఉంది కదా. కర్రీ చూస్తుంటే ఎంత బాగుంది. ఇలా చిన్న పిల్లలకు పెట్టినా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఎమ్మీగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి.